ఎస్ఎల్బీసీ ప్రమాదంలో నిన్న మరో మృతదేహం లభ్యమైంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ సిబ్బంది ఎఫర్ట్స్ ఫలిస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాల మధ్య ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మరో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. దుర్వాసన వస్తుండటంతో స్ప్రే బాటిల్స్ లోపలికి తీసుకువెళ్లారు. టీబీఎం మిషన్ పరికరాలను గ్యాస్ కట్టర్తో తొలగించారు. మృతదేహం చుట్టూ భారీగా పేరుకుపోయిన శకలాలు, మట్టి, బురద తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా కార్మికుల వారి కోసం వేట కొనసాగుతోంది. ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక ఇవాల్టి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి డీటెయిల్స్ నరేంద్రాచారి మనకు అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ ప్రమాదం వద్ద 33వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన మిగతా 6 మంది కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారు ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటి వరకు అయితే ఇంకా రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలైతే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మృతదేహాలు గత 33 రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయట తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఈ నెల 9వ తారీఖున గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించగా మొన్న మరో మృతదేహం లభించింది. అయితే మొత్తంగా చూసుకుంటే మరో 6 కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 33వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. D1 టు D1 ప్రదేశానికి చేరుకునేందుకు చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతంలో అక్కడికి కాకుండా ప్రస్తుతానికైతే D2 ప్రాంతంలో ఉన్నటువంటి కేరళ చంద్ర నుంచి డాగ్స్ ఏవైతే ఉన్నో కేరళ డాగ్స్ సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఐడెంటిఫై చేసినాయో ఆ ప్రాంతంలో ఇప్పటికీ తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పటికీ నిన్న దొరికినటువంటి మృతదేహాన్ని చూసుకుంటే ఆ ప్రాంతంలో మరో మృతదేహం కూడా ఉండొచ్చు అన్న కోణంలో అదే ప్రాంతంలోనే కేరళ చెందినటువంటి డాగ్స్ ఆ ప్రాంతంలోనే ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో అక్కడే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే 7 మీటర్ల మేర ఇప్పటి వరకు అయితే మట్టి తొలగిస్తున్నారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా మట్టిని బయటికి తరలిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ముమ్మరంగా మట్టిని బయటికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. మరోపాటు ఊట నీరు బాగా ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో మూట నీరు బయట తొలగించడం పెద్ద ఇబ్బందిగా మారిపోయిన నేపథ్యంలో కూడా మట్టితో పాటు నీటిని కూడా బయట పంపించేందుకు పెద్ద పంపులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 33వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆపవద్దు, కంటిన్యూగా మృతదేహాలు ఏవైతే ఉన్నాయో గల్లంతైన మిగతా 6 మందిని కూడా కనుగొనేంత వరకు బయటకు తీసుకొచ్చే వరకు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో కూడా నిన్నటి నుంచి మరింత సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 మృతదేహాలు అయితే బయటకు వచ్చి రావడం జరిగింది, తీసుకురావడం జరిగింది. మిగతా 6 కోసం ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అక్కడికి సంబంధించి కూడా మట్టిని తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ తో మట్టి తరలిస్తున్నారు. మరోపక్క జేసీబీల సహాయంతో కూడా మృతదేహాల కోసం మట్టిని తవ్వుతూ బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు సహాయక చర్యలు దాదాపు 5 బృందాలు 5 షిఫ్టులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బృందాలన్నీ కూడా దాదాపు 700 మంది కూడా నిరంతరంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఏదైతే కేరళ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో ఈరోజు తవ్వకాలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో కూడా మరో మృతదేహం కూడా ఉండొచ్చు అన్న అనుమానాలతో కూడా అదే ప్రాంతంలో ఈ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరో మృతదేహం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మిగతా 6 మంది ఆచూకీ కోసం మాత్రం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జోష్న. రైట్ నరేంద్రాచారి.